అయ్యో నా మంగళసూత్రం పోయింది పోయింది. అయ్యో నా మంగళసూత్రం పోయింది. అయ్యో మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్రకొడతాను. సావిత్రి ఏమైంది? నా మంగళసూత్రం పోయిందక్క. స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికి దొంగ చూపలు చూశాడు. అక్క అక్క నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు. ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడెక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో, ఇవన్నీ నాకెందుకు, పనుంది. అయ్యో చెల్లమ్మ. చూడండి, తప్పంతా ఆడవాళ్ళదే. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్. అవునా? అయితే ఒక 50 మార్కులు ఎక్కువ. సరిపోతాయా? I will be there within 10 minutes. Okay? Bye. Hi. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. So nice of you. మీకోసం ఏం తెచ్చానో చూడండి. Wow. Superb. అటు చూడు. 30 మైనస్. ఏంటి నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డంత మంది సౌత్తో కొట్టు చామనే నీ ఉద్దేశం? ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్ మహల్ మేడం. Wow. అద్భుతం. ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పించాలే గాని నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో, అలా వచ్చావా? ఇదేంటి ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళో అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. నీకు 100. నీ బొందేం కాదు. నీకు 20 మైనస్. ఎందుకంటే మైనస్ అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుద్ది, కానీ మేడం గారికి ఏం మిగులుద్ది? బోలెడంత పుణ్యం. Anyway, మీరు ముగ్గురు నా మీద చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే? ఓకే. బాయ్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో హలో హలో. అల్లుడు, మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు, నీ చెల్లిలా కనపడుతుంది. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను. నిజంగానే నా చెల్లెలు వస్తుంది. ఇదేంటి బావ, నా పేడం ఎక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైపోయావి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. ఏ? అది ఓ, వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎండి, ఒకసారి ఇలా రండి. పదండి. వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల, కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నరసరావు, నేను వస్తున్నాను రా. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. హే, నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉన్నారు. వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్ ఇవ్వు. యా షూర్. హలో శైలు అక్క. చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్రి అక్క. నమస్తే. నా అక్కే లాంటి వాళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మరి ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను, పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? రండి.
అక్క ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ అరే ఇంత వయసు వచ్చింది నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్ మీకు ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చాడు ఈడు. నమస్కారం సార్, వస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, నీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ. సుందరి గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నాను. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దులేండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయాయి. నా కెరియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. బెస్టా? అదేం లేదు లేవే, నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా, ఆ ట్విస్టే అదిరింది. మేడం వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా? డెఫినెట్లీ. మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్ళే. థ్యాంక్స్ అండి. వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే. వారిని ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మన్ వింటున్నావా? ఆ? అబే ఏం లేదు. జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏడ్చి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చావు. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలోనూ చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖ పెట్టాను? కరెక్ట్. అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపోతాం. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తాను, గుడ్, తిరగడానికి ఒక కారు కొనిస్తాను, వెరీ గుడ్, ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు, దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే, నా సుఖాన్ని నేను వెతుకుంటాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో, వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరింత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందరిని పెళ్లి చేసుకోండి. ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా? చేస్తానండి. ఆ. కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాంతో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడనే సంతోషంతో ఆ. డాన్సే కాదు ఊరంతా డప్పు కొట్టి మరీ చేస్తాను. నార్మోయ్, కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా? పోన్లండి, ఆ. నా వల్ల మీరు కోటీశ్వర్లై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి. ఆ. ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా? ఏంటి తాళిబొట్టు తీసుకెళ్ళానండి సటైర్లు వేస్తున్నావా? నిన్ను నిన్న ఓ, నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను. ఓహో, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? ఓ పని చేయి, కోర్టుకి వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. మాట తప్పడం మా వంశంలోనే లేదే. నాలాంటి పోలికలున్నా ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా? ఏమండి, ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలికి రాలేదు, వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీ ఏంటి ఏముంటుందండి? వాగుతున్నావు? వాట్ యు మీన్? చూడండి, ఆ. మీతో 7 అడుగులు వేసి 7 ఏళ్లయింది. యా. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, అవునా? అవునే. అయితే ఓ పని చేస్తాను, మహాపతివ్రతల లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా. అయ్యో, అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి. ఉమ్. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు ఆ. నేనేం చెప్పినా అది వినాలి, నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి. అంతే కదా? ఆ. ఇచ్చేశాను. పో. చచ్చావు పో. ఏంటిది? ఇవి కూడా బిస్లరీయే. ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుంది. ఏంటే, రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా. కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు? నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను, ఆ, నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు. మరి అంత ఎర్రిపప్పని నేను. చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి, నాతోనే ఛాలెంజా? పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు.